నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇప్పుడు ప్రస్తుతం మల్లూరులో శ్రీ హేమాచల నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనం గర్భాలయానికి వెళ్లే దారిలో ఉన్నాము. వీరికి గర్భాలయానికి క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి గరుడ్మంతుడు మనకు కనిపిస్తున్నారు. పదండి లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా, పచ్చని చెట్ల మధ్య ఆ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి మనం పైకి వెళ్తున్నాం. ఇంకొంచెం పైకి వెళ్తే గర్భాలయానికి చేరుకుంటాము. ఎంతో మహిమాన్విత గల మల్లూరు హేమాచల నరసింహస్వామి వారి యొక్క ధ్వజస్తంభం, గుడి యొక్క ధ్వజస్తంభం ఇక్కడ మనం చూస్తున్నాం. ధ్వజస్తంభం పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. పదండి అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. ధ్వజస్తంభంకి ఎడమవైపుగా, కుడివైపుగా వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే ఎడమవైపుగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ నుండి మనం గర్భాలయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. పదండి మనం గర్భాలయానికి వెళ్దాం. అలాగే చాలా మెట్లున్నాయి పైకి. చాలా నిదానంగా ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుందాం. పదండి. ప్రస్తుతం మనం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ ముందు ఉన్నాము. మూల విరాట్ యొక్క విశేషాల గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు, చెప్పండి. ఎక్కడా లేని విధంగా శిల్పాల రకంగా చూస్తుంటాం మనం గర్భాలయంలో. శిల్పాల మాదిరి ఏ టెంపుల్లోనైనా లేదా చెక్క రూపంలో కానివ్వండి, శిలా రూపంలో కానివ్వండి మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క ఆలయంలో. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంటే మనిషిని పోలిన, అంటే మెత్తగా ఉండి రోమాలతో కూడింది గర్భాలయంలో మానవ దేహం ఎలా ఉంటుందో అలా ఉండడం స్వామివారి విశేషం. అది ఇక్కడ విశేషం. ఇది స్వయంభుగా స్వామివారి ఇక్కడ వెలిశారు. ఇలానే శాతవాహన శకం 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఆ సమయంలో వారి సైన్యంతో వచ్చి ఈ పక్కనున్న కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలింది. అప్పుడు కొండంతా బయలుపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అయ్యారు. అప్పుడు దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి తేమ వస్తూ ఉంది. దాన్ని రక్తం అనొచ్చు, తేమ అనొచ్చు. తేమలాగా వస్తూ ఉంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. అరిచారు. అంటే ఎంత ఉగ్రంగా అరిచారో ఆ కొండంతా పగిలిపడిపోయి, ఇప్పుడు ప్రహ్లాదుడు అందులేడు ఎందుగలడు సందేహం వలదు అని చెప్పి ఒకటి ఉంది కదా, ఎందెందు వెతికినా ఉంది కదా. అలాగే ఆ స్తంభాన్ని కొట్టినప్పుడు స్వామివారు ఎలా వచ్చారో ఆ స్వామివారు అట్లా సాక్షాత్కరించారు, ఇక్కడ వెలిశారు. ఆ వెలిసిన సమయంలో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో పసుపు గంధం పెట్టారు ఉపశమనం కోసం. అయినప్పటికీ కూడా ఆ స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తున్న స్వామివారిని ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం చేయమని చెప్పి వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు. ప్రతిరోజు జరగదమ్మా. శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు ఆ స్వామికి తిలతైలాభిషేకం చేస్తాం. మిగతా సమయంలో అర్చకుడు సైతం ఆ స్వామిని పట్టుకోవడానికి లేదు. అభిషేకం చేసే భక్తులు ఓన్లీ శనివారాలు, ఆదివారాలు మాత్రమే అభిషేకం చేస్తాం. మిగతా సమయంలో అర్చకుడు సైతం ముట్టుకోవడానికి లేదు. అలంకరణ ఇప్పుడు అయింది కదా, మళ్ళీ రేపు తీసేసి మళ్ళీ అలంకరణ చేస్తాం అభిషేకం చేసి. మళ్ళీ సోమవారం నుంచి అభిషేకం చెయ్యము. ఒకవేళ స్వామివారిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 25,000 జపం చేసుకోవాలి. పుష్పాలు మార్చడం శనివారం, ఆదివారమే. ఆదివారం రోజు మార్చామంటే స్వామివారికి అట్లనే ఉంటాయి.
మళ్ళీ శనివారం వరకు శనివారం వరకు అలానే ఉంటాయి. అలానే ఉంటాయి. మేము ఏదైనా చిన్న అలంకరణకో వాటికో వేయడానికి దండలు ఎవరైనా ఇస్తే వేస్తూ ఉంటాం స్వామికి. ఇక మానవ దేహం వలె ఉంటారు స్వామి. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఆ స్వామివారు ఇక్కడ వెలిసారు. శిలల్లో కూడా అనేక రకాల శిలలు, అంటే శిలాజిత్తు. మానవ దేహం అంటే మెత్తగానే ఉంటుంది, అది కూడా అది ప్రకృతి పరంగా ఆ స్వామివారు ఇక్కడ వెలిసారు, సహజ సిద్ధంగా వెలిసారు. మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం అలా ఉండడం ఇక్కడ విశేషం. ఆ విశేషం అనేది చూడాలంటే అభిషేకంలో హారతి వెలుగులో మేము చూపెడతాం. ఈ హారతి వెలుగులో చూపించేటప్పుడు ఆ తన్మయత్వ భావం చాలా బాగుంటుంది. అంటే మిగతా సమయాలలో చూపించేదానికన్నా ఈ శనివారం ఆదివారం ఏదైతే అభిషేకంలో హారతి వెలుగులో మేము చూపిస్తాం కదా, అది చాలా అద్భుతం. అంటే తన్మయత్వ భావంతో ఊగిపోతారు ఇక్కడ. శని ఆదివారాల్లోనే నిజరూప దర్శనం ఎందుకు? ఇక్కడ శని ఆదివారంలో స్వామివారికి తిలతైలాభిషేకం అంటే ప్రీతికరం, ఇష్టం. ఆ స్వామివారికి ఇష్టమైన రోజు కూడా శనివారం. అంటే బుధవారం ఉంటుంది, కాకపోతే మెయిన్ ఇక్కడ స్వామివారికి ఇష్టం, ప్రీతికరం కాబట్టి ఆ రాజుగారికి చెప్పి చేయించుకున్నారట శని ఆదివారం. కాబట్టి ఆ దీపకర్ణి మహారాజు గారు చెప్పగానే వేద పండితులని ఋషుల చేత కూడా ఇక్కడ ఆ స్వామికి అభిషేకం చేయించి ఆయనకు ఉపశమనం కలగజేశారు కదా, అది శనివారం అయింది. కాబట్టి ఇక్కడ శనివారం అనేది అత్యంతమైన స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం. ఆదివారం ఇక 2 రోజులు లేపనం చేసి ఆయనకు ఉపశమనం కలగజేయాలి. కాబట్టి ఈ 2 రోజులు కూడా, అంటే ఆ దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ తగిలిన దానికి మనం పసుపు గంధం పెడతాం. ఆ యొక్క ప్రసాదాన్ని దానికి ఉపశమనం కోసం ఈ తిలతైలాభిషేకం చేసినప్పుడు ఆయన శాంతిస్తారు, ఉగ్ర రూపంలో నుంచి శాంతిస్తారు. దెబ్బ తగలగానే స్వామికి నాభిలో దెబ్బ తగిలింది, ఉగ్ర రూపంతో వెలిసారమ్మ. జ్వాలా నారసింహుడిగా వెలిసారు ఇక్కడ. ఉగ్ర నారసింహంతో జ్వాలా రూపం. ఎదురుగున్న గ్రామాలన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ తగలబడే టైంలో అక్కడున్న ఆ రోజుల్లో ఉన్న ఒక పెద్ద మనిషి, అంటే దేశముఖులు కావచ్చు, జమీందారులు కావచ్చు, ఆ సమయంలో అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేసింది. ఎప్పుడైతే అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేశారో అప్పుడు లక్ష్మీనారసింహుడు అయ్యారు ఇక్కడ. లేకపోతే ఎదురుగున్న గ్రామాలన్నీ తగలబడిపోయాయి. ఎప్పుడైతే శాంత స్వభావం ఎప్పుడొచ్చింది, అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ యొక్క శాంత స్వభావం వచ్చి లక్ష్మీనారసింహుడు అయ్యారు. స్వామికి నాభిలో దెబ్బ తగిలింది కదా, అక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది కదా, దానికి అడ్డంగా పసుపు గంధం పెడతాం. ఆ స్వామివారు రాజుగారికి ఇచ్చిన వర్ణం ఏంటంటే లోక కళ్యాణార్థం. ఇక్కడ 2 వరాలు ఇస్తాం. లోక కళ్యాణార్థం స్వామివారు 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఏంటంటే దెబ్బ తగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలకి ఈ నాభి ప్రసాదాన్ని ఇక్కడ మనం తీర్థంగా ఇస్తాం. అంటే సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఈ నాభి ప్రసాదాన్ని ఇచ్చి సంతానం అయితే 6 నెలలు, వివాహం అయితే 3 నెలలు, ఇలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి, అంటే ఒక గైడెన్స్ లాగా వాళ్ళకి అందుబాటులో ఉండి నియమాలు, పద్ధతులు చెప్తాం అన్నట్టు. ఇది ఇక్కడ ప్రత్యేకం. నాభి ప్రసాదం అనేది ఇక్కడ ప్రత్యేకం. ఈ నాభి ప్రసాదం అంటే ఏంటి? స్వామికి దెబ్బ తగిలిన ప్రదేశంలో ఉంచే తేమకి అడ్డంగా పసుపు కానీ గంధం కానీ పెట్టి ఈ యొక్క ప్రసాదాన్ని తీర్థంగా ఇచ్చి వాళ్ళకి మంత్రజపం చెప్పి మనం ప్రసాదం ఇస్తాం. అట్లా చాలామందికి సంతానాలు కలిగి ఆరోగ్యం వచ్చింది. అనేక సమస్యలతో వచ్చిన వాళ్ళకి కూడా, అంటే నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అన్నిటికీ కూడా, అంటే ఒక సుదర్శన హోమం చేసిన ఫలితం, ఒక సుదర్శన యాగం చేసిన ఫలితం ఆ నాభి ప్రసాదం తీసుకోవడం. తిలతైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాం కదా, అది సమస్త సమస్యలకి మెట్లు దిగేలోపు పరిష్కార మార్గం చూపెడుతుంది. అలానే కాకుండా మీ సత్సంకల్పం గట్టిగా ఉండి భక్తులు ఆ స్వామివారికి డైరెక్ట్ కనెక్ట్ అయితే పరిష్కార మార్గం చూపెడతారు. మనం ఆ పైన అభిషేకం అవసరం లేదు, నాభి ప్రసాదం అవసరం లేదు. ధ్యాస అనేది ఆ స్వామివారి మీద పెట్టి ఆయనని వేడుకుంటే, ఆ సత్సంకల్పం చెప్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చేస్తారు. మనకి అంత పవర్ఫుల్ స్వామివారు. ఇది విశేషం ఇక్కడ స్వామివారి. ధన్యవాదాలండి. మా యొక్క సమస్యలు, మా యొక్క ఏవైతే ఉన్నాయో డౌట్స్ అన్నీ ఉన్నాయో మీరు చాలా బాగా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.